శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము వార ఫలితాల్లో 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు, చక్కటి ఫలితాలు ఉన్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని రాశిని చూసుకుందాం. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి ఈ రాశి అధిపతి ఎవరైతే ఉన్నారో రాశ్యాధిపతి 3వ స్థానంలో వక్రించున్నాడు. ఎప్పుడైతే 3వ స్థానంలో వక్రించున్నాడో కొన్ని అంతకుముందు ఇచ్చినటువంటి కొన్ని మాటలు కావచ్చు, ఎందుకులే ఈ తలకాయ నొప్పి అనవసరంగా ఈ డే స్టెప్ వేయడం వల్ల ఇబ్బంది వస్తుందని, ఇలాంటి కొన్ని విషయాల్లో కొన్ని మార్పులు చేసుకుంటారు. అయితే మీకు గ్రహణం అనేటువంటిది ధనస్థానంలో పడుతుంది కాబట్టి ధన సంబంధించినటువంటి విషయాలలో, కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో, జీవిత భాగస్వామికి, కుటుంబ వ్యక్తులకి ఉండేటువంటి విషయాల్లో కొన్ని తారతమ్యాలు రానున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త బ్రాడ్ మైండ్తో ఆలోచించి జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ ఈ కట్న కానుకలు ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు జీవిత భాగస్వామికి, ఇట్లా లేకపోతే అది ఇచ్చినందుకు కుటుంబ సభ్యులతో చిన్న డిస్టర్బెన్సెస్ రావడం ఇట్లాంటివి ఉంటుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ఈ ధన సంబంధించిన విషయంలో బాగుండాలంటే దుర్గారాధన ఎక్కువగా చేయండి. అలాగే ఎప్పటి నుంచో ఫలానా ప్రాపర్టీ కొనుక్కోవాలని అనుకునేటువంటి ప్లానింగ్స్ విషయంలో కొద్దిగా చూసుకొని తీసుకోవాలి. లేనట్లయితే ప్రాపర్టీ రిలేటెడ్ మూలంగానే, ప్రాపర్టీకి ఏదైనా మనీ ఇవ్వడం మూలంగానే కొంత డిస్టర్బెన్స్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అనేటువంటి చూపిస్తుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, మాట్లాడడానికి మంచి అనుకూలమైన వాతావరణం ఉంది. కాకపోతే 13, 14 తేదీలు మరింత అనుకూలంగా ఉన్నాయని చూపిస్తుంది. అలాగే కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం అనేటువంటి చూపిస్తుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు, చేర్పులు, ప్రయాణాలు అధికంగా ఉంటాయి. మరియు లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఏదైనా తండ్రికి కొంచెం ఈ స్ట్రోక్స్ లాంటివి కానీ, లేకపోతే కొంత వాళ్ళకి గతంలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, గ్రహణ సమయంలో మేము ఎటువంటి సాధన చేయాలి? ఇక్కడ ఏంటంటే మీరు పర్సనల్ చార్ట్ తీసుకోవాలి ఫస్ట్. ఎప్పుడు కూడా మీరు గ్రహణ సమయంలో ఏ సాధన చేయాలంటే మీ పర్సనల్ చార్ట్ జనరల్గా కొన్ని ఉంటాయి. మీ పర్సనల్ చార్ట్లో మీకు పలానా సమయం నుంచి ఇబ్బంది కలుగుతుందో, ఒక 2 ఏళ్ళ నుంచో, 3 ఏళ్ళ నుంచో, 5 ఏళ్ళ నుంచో అనుకోండి, ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు అప్పటి నుంచి మీకు ఏ మహాదశ వచ్చింది, అప్పటి నుంచి మీకు గోచారంలో ఎవరు యొక్క ప్రభావం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోవాలి. అంటే ఎదగలేకపోతున్నాము, లేకపోతే ధన సంపాదన లేదు, లేనట్లయితే మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, లేదా అనారోగ్య సమస్యలు, లేదా మానసికంగా బాగోలేదు, సంతానం పుట్టట్లేదు, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరికి వివాహం అవ్వదు కొంతమందికి, మరి కొంతమందికి ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఉద్యోగంలో రాణించలేకపోతుంటారు, ఎంత నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా రూపాయి లాభం రాదు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో వాళ్ళకి ధనం రానిటువంటి వాటిలో మీరు వ్యాపారం చేస్తుంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు మీ లగ్నం నుంచి పంచమ అధిపతి ఎవరో తెలుసుకోవాలి, లేదా పంచమంలో ఏ గ్రహం ఉందంటే, ఉదాహరణకి మేష లగ్నం అయిందనుకోండి, మేషానికి పంచమాధిపతి ఎవరు? సూర్యభగవానుడు. వృషభానికి బుధుడు, మిథునానికి శుక్రుడు, ఇలా వాళ్ళ యొక్క అధిష్టాన దేవతలు. అంటే ఉదాహరణకి మీకు సూర్యభగవానుడు అయ్యాడు, సూర్యుడికి యొక్క ఆరాధన చేయడం. ఇప్పుడు గోచారంలో ఉదాహరణకి ఇప్పుడు మేషం వారికి సూర్యుడుతో పాటు కేతువు, బుధుడు కూడా ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళు ప్రస్తుతం గోచారంలో తగ్గించే వాళ్ళు అవుతారు మీ యొక్క స్ట్రెస్ని, పూర్వజన్మ కర్మని. ఎట్ ది సేమ్ టైం మీకు జనరల్గా కూడా మేషం వారికి సూర్యభగవానుడు ఆరాధన, సూర్య నమస్కారాలు, సూర్యుడికి సంబంధించిన ఏదైనా ఆదిత్య హృదయ పఠనం చేయడం,
ఆ యొక్క గ్రహణ సమయంలో చేయొచ్చు. ఇక రెండవది వృషభం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా బుధుడికి సంబంధించిన అంటే విష్ణు ఆరాధన చేయడం, ఓం నమో నారాయణాయ. మిథునం వాళ్ళు శ్రీమాత్రే నమః. కర్కాటకం వారు పంచమాధిపతి కుజుడు కాబట్టి ఓం స్కందాయ నమః. సింహం వారు పంచమాధిపతి గురువు అవుతాడు కాబట్టి ఓం దక్షిణామూర్తి నమః అనుకోవచ్చు. అలాగే కన్యవారికి పంచమాధిపతి శని అవుతాడు కాబట్టి ఓం నమో వెంకటేశాయ. తులవారు ఓం దుర్గాయ నమః లేదా ఓం చండికాదేవి అయి నమః అనుకోవచ్చు. వృశ్చికం వారు ఓం కాలభైరవాయ నమః లేదా ఎందుకంటే పంచమంలో ప్రజెంట్ శని ఉన్నాడు, అదేవిధంగా పంచమాధిపతి గురువు కాబట్టి ఓం దత్తాత్రేయాయ నమః అని కూడా అనుకోవచ్చు. ధనస్సు వారు ఓం నారసింహస్వామి అయిన నమః, నారసింహాయ నమః అనుకోవచ్చు. అలాగే మీరు మకరం వారు కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి పంచమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి పంచమ స్థానము పంచమాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి లలిత అమ్మవారి స్తోత్రం చేసుకోవచ్చు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. కుంభం వారు విష్ణు సహస్రనామాలు, మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం ఓం రాజరాజేశ్వరి స్వామి నమః అని కూడా రాజరాజేశ్వరి మాతాయ నమః అని కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఫస్ట్ మీకు ఇది బేసిక్ లెవెల్. మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే దానికి సంబంధించిన మంత్ర సాధన చేయడం అన్ని విధాలా ఉత్తమము, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఏదైనా ఒక సమస్య వస్తున్నప్పుడు కూడా ఎంతసేపు ఏలినాడు శని వల్ల ఇలా అవుతుంది, లేకపోతే కాలసర్ప యోగం వల్ల ఇలా అవుతుంది, దోషం వల్ల ఇలా అవుతుంది అనేటువంటిది కాకుండా పర్టికులర్గా మీకు అసలు మహాదశ ఏం నడుస్తుంది, గోచారం ఏముంది, ఆ పర్టికులర్ అంశాలని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే గోచారం అనేటువంటిది సమంగా అందరికీ ఇచ్చేసేటువంటి ఒక రిజల్ట్. కాలంలో ఎంతవరకు ఈ రాశి వారికి సపోర్టివ్గా ఉందా, సపోర్టివ్గా లేదా అని చెప్పి కాల సంబంధమైనటువంటి విషయం గోచారం అనేటువంటిది. జన్మజాతకం అనేటువంటిది మీ యొక్క వ్యక్తిగత జాతక సంబంధించినటువంటి విషయం. కాబట్టి మీకు నడుస్తున్న మహాదశ ఏమిటి, మీరు ఏ విషయంలో ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి నడుస్తున్న మహాదశలు అంతర్దశలు గోచారం అనుకూలిస్తున్నాయా లేవా, అనుకూలించకుండా ప్రతికూలిస్తున్నట్లయితే అది ఏ గ్రహము, దానికి మనం ఏం చేసుకోవాలి, ఇది ప్యాటర్న్. ఏం చేసుకోవాలంటే చాలామంది ఏమనుకుంటారు పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద ఏదో చేస్తూనే వస్తాయనుకుంటారు. అలా కాదు, ఇది కలియుగము. చిన్నపాటి మంత్రం లలిత అమ్మవారికి సంబంధించిన ఒక చక్కటి మంత్రం. ఇప్పుడు అందరికీ ఉండేది ఫైనాన్షియల్ క్రైసిస్సే. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనియే నమః చేసుకోవచ్చు. చక్కగా పనిచేస్తుంది, అది ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే సంశయిస్తుంటాం, నిజమైన అసలు ఈ లలిత సహస్రనామాలు ఈ నామం చేస్తే వస్తుందా లేదా. మీరు సంశయిస్తూ నడుస్తేనే పడిపోతారు. ఇంకా మంత్రం దాకా ఎందుకు, మీకు డౌట్ ఉందనుకోండి నేను నడవగలనా లేదా అని పడిపోతుంటాడుగా. చిన్నపిల్లలు ఎందుకు నడవలేకపోతుంటారు అంటే వాళ్ళకి ఇంకా అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ గ్రిప్ రాదు దాని మీద. అందుకని వాళ్ళు నడుస్తూ పడిపోవడం. ఒక నెలలు పిల్లలు సంవత్సరం పిల్లలు ఉంటారు, ఎందుకు పడిపోతుంటారంటే వాళ్ళకి దాని మీద కంప్లీట్ గ్రిప్ రాలేదు. లేదా ఇంకొంతమంది హెల్త్ ఇష్యూ వస్తుంది, నడవలేకపోతుంటారు. వాళ్ళకి మైండ్లో ఎక్కడో అమ్మో నేను నడవలేనేమో పడిపోతానేమో అంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేయగలగాలి, మీ మనసు దాని మీద కనెక్ట్ అవ్వగలగాలి భగవంతుడికి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అందరికీ సంశయం అనిపిస్తూ ఉంటుంది. ఏమిటది అంటే మీకు ప్రకృతి అమ్మవారిని చెప్తుంటారు. అమ్మవారి నామాలు ప్రకృతి అంటే ఏంటి, ఎవ్రీథింగ్ మన విశ్వంలో ఉన్న ప్రతిదీ ప్రకృతి. ఇప్పుడు మీకు ఒక సహకారం కావాలి, ఒక ఆర్డర్ రావాలి, లేకపోతే ఒక సమస్య తీరాలి, లేకపోతే ఒక జబ్బు వచ్చిందా తగ్గాలి, ఎవరి ద్వారానో ఒక కనెక్టివిటీ ఉంటుంది కదా. ఒక వ్యక్తి చెప్పాడు ఏమంటే మీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, చక్కటి మందు మెడిసిన్ దొరుకుతుంది, చాలా మంచి డాక్టర్ అని. అది ఎవరి ద్వారా వచ్చింది, ఇంకో వ్యక్తి ద్వారా వచ్చింది. వ్యక్తి అంటే ఎవరు, మళ్ళీ ప్రకృతిలో భాగమే. సో అమ్మవారు స్వరూపం ప్రకృతి రూపంలో ఉంది కాబట్టి ఆ ప్రకృతి అమ్మవారు కాబట్టి అమ్మవారి నామాల్లో పలానా నామానికి ఒక ఎనర్జీ ఉంటుంది. కావున ఆ ఎనర్జీ ఫామ్ అయ్యేటువంటి దాంట్లోని మీరు చాంట్ చేస్తున్నారు. ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆటోమేటిక్గా మీకు ఆ యొక్క వ్యక్తులు, ఆ యొక్క పరిసరాలు, ఆ యొక్క ఆలోచన విధానం మీకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీ సమస్య తీరుతుంది. శ్రీమాత్రే నమః.